బెల్లం తేనె ఈ రెండు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో ఆరోగ్యాన్ని పెంపొందించే ఎన్నో ఔషధ గుణాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఆయుర్వేదంలో కూడా ఎన్నో అనారోగ్య సమస్యల పరిష్కారానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకా బెల్లం తేనెతో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చంటున్నారు. కొందరు చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఈ రెండు పదార్థాలను ఉపయోగిస్తారు. మరి బెల్లం తేనె ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? వీటిలో ఏది బెస్ట్? శుద్ధి చేసిన బెల్లంలో అనేక పోషకాలుంటాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, B1, B6, C విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బెల్లం రోజు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి. దీనివల్ల మహిళల్లో రక్తహీనతకు చెక్ పెట్టొచ్చంటున్నారు. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు గుండె, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుందంటున్నారు. కళ్ళు, కడుపు, కాళ్ల మంటలను తగ్గిస్తుందని నిపుణులు తెలిపారు. బెల్లం తరచూ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. బెల్లం నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అలసట, నీరసం దూరమై తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో పాటు కండరాల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. మనలో చాలా మంది చక్కెరకు ప్రత్యామ్నాయంగా తేనెను ఉపయోగిస్తుంటారు. ఇందులో అధిక పోషకాలతో పాటు పెద్ద సంఖ్యలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అధిక నాణ్యత గల తేనెలో ఫినోలిక్ ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాటంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. తేనెను చాలా మంది నిమ్మరసంలో కలిపి తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉండడంతో పాటు షుగర్, బీపీ, గుండె జబ్బులు కంట్రోల్ అవుతాయి. ప్రాణాంతక వ్యాధులతో పోరాడేందుకు శక్తితో పాటు ఇమ్యూనిటీ వ్యవస్థ మెరుగుపడుతుంది. తేనెలో పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, సాచురేటెడ్ ఫ్యాట్తో పాటు B6, C విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. బెల్లం, తేనె రెండూ ఆరోగ్యానికి మంచివే. ఈ రెండింటిలో కూడా మంచి పోషకాలు ఉంటాయని వెల్లడిస్తున్నారు. కానీ తేనెలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. బరువు పెరగడానికి, రక్తంలో గ్లూకోజ్ పెరుగుదలకు దోహదపడుతుంది. తేనె ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం తక్కువ మోతాదులో నియంత్రణగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.